అచ్చం స్వీట్ షాప్ స్టైల్ చిట్టి చిట్టి గుల్ల మైసూర్పాకులండి. టేస్ట్ అయితే భలే ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసామంటే ఈవెన్ పిల్లలకు కూడా ఈజీగా చేసేస్తారు. అంత సింపుల్ ప్రాసెస్. ఈ మైసూర్పాకు ప్రిపేర్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి రెసిపీ కరెక్ట్గా వస్తుంది. ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే రెసిపీ అస్సలు రాదు, మొత్తం ఫ్లాప్ అవుతుంది. ఈ మైసూర్పాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక బౌల్లోకి 1 గ్లాసు శనగపిండి తీసుకుంటున్నాను. మనం శనగపిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పంచదార ఆయిల్ కూడా తీసుకోవాలి. శనగపిండి జల్లెడ పట్టి తీసుకోవాలండి, లేదంటే కరెక్ట్గా కలవదనమాట పాకంలో. శనగపిండి తీసుకున్న గ్లాస్ తోటి 2 గ్లాసులు పంచదార కూడా తీసుకుంటున్నాను. అండ్ అలాగే అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ నెయ్యి, 1 గ్లాసు ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2 గ్లాసులు నెయ్యి తీసుకోవచ్చు, లేదంటే 2 గ్లాసులు ఆయిల్ తీసుకోవచ్చు. బట్ నేను నెయ్యి సగం ఆయిల్ సగం ఉండేలాగా చూసుకుంటున్నాను. ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద పాకం ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ మైసూర్పాకు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే అస్సలు రాదు, అసలు పర్ఫెక్ట్గా రాదండి, మొత్తం ఫ్లాప్ అవుతుంది. సో పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే షుగర్ అంతా కరిగి జస్ట్ తీగపాకం అంటారు కదా, తీగపాకం వస్తే సరిపోతుంది. మరి పంచదార కరిగిన వెంటనే కూడా పిండి వేసామంటే రాదు. అలా అని ముదిరిపాకం వచ్చిన తర్వాత పిండి వేసినా సరే రాదు. సో జిగురు పాకం అంటారు కదా, తీగపాకం అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పిండి వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, ఏమాత్రం ఉండాలి లేకుండా. ఇలా కలుపుకుంటూ ఉంటే పాకంలోకి పిండి అంతా కూడా కలిసిపోయి స్మూత్గా బ్యాటర్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా కలుపుకోవాలన్నమాట, ఆగకుండా అడుగు నుండి కలుపుకోవాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా పిండి అంతా కూడా పాకంలో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఈలోగా ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు మంట సిమ్లోనే ఉండాలండి. మంట ఎక్కువగా పెట్టామంటే ఆయిల్ తొందరగా కలర్ చేంజ్ అయిపోయి స్మెల్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో లో టు మీడియం కూడా కాదు, సిమ్లోనే ఉండాలి ఖచ్చితంగా ఆయిల్ కింద. సో ఇలా శనగపిండి పాకం రెండు మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ఆయిల్ వేసిన తర్వాత అస్సలు ఆపకుండా అడుగు వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఈవెన్గా మిక్స్ అవుతుంది. మనం పోసిన ఆయిల్ అంతా కూడా ఈ బ్యాటర్లో మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకొక గరిటె వేసుకోవాలి. అలా 1 by 1 వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి కరెక్ట్గా తయారవుతుందండి. ఈ మైసూర్పాకు కలర్ఫుల్గా ఉండాలంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోవట్లేదు. స్వీట్ షాప్ వాళ్ళు అయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి. అలాగే వాళ్ళు నెయ్యి అసలు వేయరనమాట, మొత్తం ఆయిల్తోనే చేస్తారు చాలామంది. అదే కాస్ట్లీగా ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళు తప్ప నెయ్యి యూజ్ చేయరనమాట. సో మనం ఇంట్లో అయితే మనకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మొత్తం నెయ్యితో చేసుకున్నా సరే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 by 1 బ్యాచెస్ కింద ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి మైసూర్పాకు రెడీ అయినట్టు ఎలా తెలుస్తుందంటే మనం పోసిన ఆయిల్ కొంచెం కొంచెంగా బయటికి రిలీజ్ అయ్యి బబుల్స్లో ఫామ్ అవుతుందన్నమాట బ్యాటర్ అంతా కూడాను. చూడండి, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, కొంచెం కొంచెంగా బబుల్స్లో ఫామ్ అవుతుంది కదా, ఇలా ఉంటుంది అనమాట. మనకి రెడీ అయ్యేసరికి మొత్తం పొంగుతుందన్నమాట మూకుడులో నుంచి. అప్పుడు మైసూర్పాకు రెడీ అయినట్టండి. ఇప్పుడు ఫైనల్గా మిగిలిన ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మంట మట్టుకు ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలండి. మంట ఎక్కువ పెట్టామంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ అడుగు పట్టేస్తుంది అనమాట. ఫైనల్గా మిగిలిపోయిన ఆయిల్ కూడా పోసేసి జస్ట్ 1 నిమిషం పాటు కలిపేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎలా పొంగింది, బబుల్స్ లాగా ఫామ్ అయ్యి. గుల్ల మైసూర్పాకు అంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. చాలా ఈజీ ప్రిపరేషన్ అండి. ఇలా హ్యాపీగా ఇంట్లో ఎన్ని కేజీలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్న ఒక బాక్స్లోకి వేసుకుంటున్నాను. నేను ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉన్న బాక్స్ తీసుకున్నానండి. సో అందు గురించి పీసులు అనేవి కొంచెం ఫ్లాట్గా వచ్చినాయి అనమాట. కొంచెం లోతు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉన్న బాక్స్లోకి వేసుకున్నామంటే మనకి పీసులు కూడా కరెక్ట్గా పొడుగ్గా వస్తాయండి. సో నేను వెడల్పు ఎక్కువగా ఉన్న బాక్స్లో వేసుకోవడం వల్ల నాకు పీసులు కొంచెం ఫ్లాట్గా వచ్చినాయి అనమాట. అండ్ ఇది వేసిన వెంటనే పైన లైట్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతోటి ఘాట్లు పెట్టుకున్నామంటే ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ట్యాప్ చేసుకున్నామంటే మైసూర్పాకు రెడీ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ మైసూర్పాకు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో, చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయంటే అసలు రాదనమాట. సో ఇలా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే పీసులు వాటంతటికి అవే సెపరేట్ అయిపోతాయండి. కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే మైసూర్పాకు చూడండి
ఎంత ఇదిగా చక్కగా పీస్లాగా సెపరేట్ అయిపోయినాయో. ఈజీ ప్రిపరేషన్ అనమాట. అదే కొంచెం లోతు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉన్న బాక్స్లో వేసామంటే పీసులు కొంచెం పొడుగ్గా ఉంటాయి అనమాట. కలర్ కూడా ఎంత కరెక్ట్గా వచ్చింది కదా. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి.